శ్రావణ మంగళవారం నోములకు, వరలక్ష్మి వ్రతం వంటి వ్రతాలకు, రాఖీ పూర్ణిమ, జంజాల పూర్ణిమ వంటి పర్వదినాలను జరుపుకునే పవిత్ర మాసం శ్రావణ మాసం. వెంకటేశ్వరుని జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం మీదుగా ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూస్తే ఈ మాసంలో వచ్చే సోమవారాలలో పరమేశ్వరుని పూజించి ఉపవాసం ఉండేందుకు ప్రాధాన్యతనిస్తారు. ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమిని నాగపంచమిగాను, గరుడ పంచమిగాను పేర్కొంటూ నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు. ఇక మంగళవారాలలో మంగళగౌరిగా పార్వతీదేవిని పూజించి మంగళగౌరీ వ్రతాన్ని కొత్తగా పెళ్లైన మహిళలు జరుపుకుంటారు. శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారము కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఈ మాసంలో శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని మహిళలు నమ్ముతారు. ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించి వ్రత కథను చదువుకుని ప్రత్యేకంగా తయారు చేసుకున్న తోరమును పూజించి వామహస్తమునకు కట్టుకుని మహిళలందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నెలలో జరుపుకునే మరో ముఖ్యమైన పండుగ రాఖీ పండుగ. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు అనుబంధానికి సంకేతంగా మహిళలు తమ సోదరుల చేతికి రాఖీని కట్టి తమ ఆనందాన్ని పంచుకుంటారు. ఈ మాసంలో వచ్చే మరో పండుగ జంజాల పౌర్ణమి. జంజాన్ని ధరించే ఆచారం ఉన్న మగవారు శ్రావణ పౌర్ణమి నాడు తాము ధరించిన పాత జంధ్యాన్ని తొలగించి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. గాయత్రీమాత అర్చన, గాయత్రి మంత్ర జపం, గాయత్రీదేవికి నైవేద్యంతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. కాబట్టి ఈ రోజును జంజాల పౌర్ణమిగా పిలుస్తారు. శ్రావణ మాసంలోని బహుళ అష్టమి కృష్ణుని జన్మదినం కనుక ఈ రోజున జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటారు. ఇక ఇతర రాష్ట్రాలకొస్తే మహారాష్ట్రులు శ్రావణ పౌర్ణమి నాడు సముద్రపు ఒడ్డుకు చేరుకుని సముద్రుడికి పూజలు చేసి నారికేళాలను కొడతారు. అందుకే ఈ పౌర్ణమిని వారు నరలి పౌర్ణిమ అంటారు. ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ వాసులు తమ ఆహార పంట అయిన కజరీ పంట అంటే గోధుమ పంట బాగా పండేలాగా దీవించమంటూ భగవతీమాతను పూజిస్తారు. అందుకే ఈ రోజును కజరీ పూర్ణిమ అని పేర్కొంటారు. ఇంకా రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు, తిరుమల వాసినికి పవిత్రోత్సవాలు, పోలాల అమావాస్య వంటి అనేక పర్వదినాల సమాహారం శ్రావణ మాసం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.